దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యము మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనము. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవుడి వాక్యము ద్వారా నేడును మనతో మాట్లాడి మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన చూపించు మార్గంలో జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. తూర్పు దేశపు జ్ఞానులు బహుదూరము నుండి ఎంతో ప్రయాసతో బెత్లెహేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని యోదయ రాజునే అడిగాడు. వారు హేరోదు గృహమునకు వెళ్ళి, ఇది కదా రాజగృహము, ఇందులోనే యూదుల రాజు జన్మించాడేమో అని వారు అక్కడ అడగగా, హేరోదు కపటోపాయము కలిగిన వాడే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపించాడు. అయితే వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి వారు తెచ్చిన కానుకలు సమర్పించి ఆయనను పూజించి ఎంతగానో సంతోషించి ఇక తిరిగి వెళ్ళే సమయం ఆసన్నమైనప్పుడు వారు రెస్ట్ తీసుకుంటూ ఉన్నప్పుడు రాత్రి కాలమందు హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ 12వ వచనంలో దేవుని చేత బోధింపబడ్డారు. ఏమని? మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళమని. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొద్దకు వచ్చే వారికి దేవుడు తన మార్గమును బోధించేవాడై ఉన్నాడు. నేను ప్రభువు నొద్దకు రాకముందు నా మార్గము ఇలా ఉండేదండి. ప్రభువు నొద్దకు వచ్చాక నా ఆలోచన, నా మాట తీరు, నా ప్రవర్తన, నా వస్త్రధారణ, నా వ్యవహార శైలి, నా సంబంధ బాంధవ్యాలు, నా జీవితమే, నా మార్గములే మారిపోయాయి అని మనం సాక్ష్యము చెప్పకపోతే ప్రభువు నొద్దకు వచ్చి వ్యర్థమే. ప్రభువు నొద్దకు వచ్చిన మనుషులు ఏర్పరిచిన మార్గములలోనే, పాపపు మార్గములోనే, నాశనమునకు పోవు మార్గములోనే మనమున్నామా? ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం చూస్తే, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము చెరిపివేసుకున్న మార్గంలోనే తిరిగి మనం ప్రయాణిస్తూ ఉన్నట్లయితే మనము ప్రభువు నొద్దకు వచ్చే ఉపయోగం లేదు. ప్రభువు మార్గమై ఉన్నాడు. నేనే మార్గము అని సెలవిచ్చిన యేసు చూపించిన మార్గములోనే, వాక్యమనే మార్గంలోనే మనము పయనిస్తూ ఉన్నామా? అది మనకు క్షేమము. చూడండి, ఒకవేళ తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువు బోధించినట్లు మరి ఒక మార్గంలోనికి వెళ్ళక తిరిగి మరలా హేరోదు చెప్పాడు కదా, హేరోద్ ద గ్రేట్ అంటారు, అంత ఘనమైన గొప్పవాడైన చక్రవర్తి చెప్పాడు కదా అని ఆయన యొద్దకు వెళ్ళి ఉంటే బహుశా హేరోదు రాజు వీరిని చంపివేసేవాడేమో. ఎందుకనగా అంత దూరం నుండి వచ్చి యేసును, ఆ శిశువును యూదుల రాజుగా వర్ణిస్తూ ఉన్నారు. ఆయనను పూజించారు, ఆయనకు సాగిలపడ్డారు. కాబట్టి నేను వీరిని చంపకపోతే ప్రజలందరూ కూడా వీరి వలె అతనికే మొక్కుతారేమో, అతనినే యూదుల రాజుగా చేసుకుంటారేమో అని ఒకవేళ హేరోదు ఈ తూర్పు దేశపు జ్ఞానులను సంహరించేవాడేమో. వీరిని చూచి అందరూ ఇలానే చేస్తారని ప్రజలకు భయము కలుగుటకును, ఇక ఎవరు అలా చేయకుండా ఉండుటకును ఈ తూర్పు దేశపు జ్ఞానులను చంపేసేవాడేమో. కాబట్టి వారి క్షేమము కొరకు, దేవుని చిత్తము నెరవేర్చుటకు ప్రభువు మరలా మీరు వచ్చిన మార్గంన వెళ్ళకూడదు అని ఆజ్ఞాపించారు, బోధించారు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు బోధిస్తున్న మార్గంలోనే నీవు జీవిస్తున్నావా? వాక్యమనే మార్గంలోనే నీవున్నావా?
క్రీస్తు అనే మార్గములోనే నీ జీవిత గమనము ఉన్నదా? అందుకనే సామెతల గ్రంథంలో 23వ అధ్యాయం 26వ వచనంలో, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము అంటూ ఉన్నాడు. అవును, దేవుని మార్గములు మనకు క్షేమకరమైనవి, మనకు ఆశీర్వాదకరమైనవి. చాలాసార్లు నేనెంత చదువుకున్నాను, నేనెంత సంపాదిస్తూ ఉన్నాను, నాకెంత అనుభవం ఉంది, నాకెంత జ్ఞానం ఉంది, నాకెంత టెక్నాలజీ తెలుసు, కాబట్టి నాకు తెలిసిందే సత్యము అని నీవు అనుకుంటావు. అందుకనే సొలొమోను ప్రపంచంలో అందరికంటే అత్యంత జ్ఞానిగా, ఇక అతని వంటి జ్ఞాని మరి ఒక్కడు లేడు అని కుల మతాలకు, ప్రాంతాలకు, దేశాలకు అతీతంగా ఒప్పుకునేవారు. సమస్త మానవాళి ఒప్పుకునేది ఈ సత్యము. అటువంటి జ్ఞానైన సొలొమోను అంటూ ఉన్నాడు సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. కాబట్టి మనకు మంచిగా అనిపించవచ్చు, మనకు యథార్థంగా అనిపించవచ్చు, మనకు న్యాయంగా అనిపించవచ్చు. కానీ మన ఆలోచన చొప్పున కాక, అపవాది ఆలోచన చొప్పున కాక, ప్రభువు చూపించిన మార్గంలో మనం జీవించాలి. అది మనకు క్షేమము, ఆశీర్వాదకరము. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనంలో అయితే, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. మరి ప్రభువు నీ కొరకు, నా కొరకు అంత ఉన్నతమైన మార్గములను సిద్ధపరుస్తూ ఉండగా, అంత ఉన్నతమైన మార్గములలో మనము బ్రతకాలని, ఘనమైన కార్యాలు సాధించాలని, దేవుని కొరకు, మన మీద ఆధారపడిన వారి కొరకు గొప్ప కార్యాలు చేయాలని ప్రభువు మన కొరకు ఉన్నతమైన మార్గములను సిద్ధపరిచి ఉండగా, ప్రియా తమ్ముడు, చెల్లి, సహోదరుడా, సహోదరి, నీవు అపవాది మార్గంలో నడుస్తున్నావేమో, నాశనమునకు పోవు మార్గంలో ఉన్నావేమో, నీకు దుఃఖాన్ని కలిగించే మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నావేమో. తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు చేరే వరకు అర్థమవ్వలేదు వాడు పోయే మార్గము ఎంత దుర్భరమైనదో, ఎంత దయనీయమైన పరిస్థితికి అది నడిపిస్తుందో అని. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకముందే మనము ప్రభువు మార్గంలో ఉండాలి. బుద్ధి లేనివాడు పరిస్థితి వచ్చిన తర్వాత, పందుల పొట్టు తినే పరిస్థితి వచ్చాక అప్పుడు తెలుసుకుంటాడు. బుద్ధి కలిగిన వాడు ఆ పరిస్థితి రాకముందే దేవుని వాక్యమును బట్టి తన ప్రవర్తనను జాగ్రత్తపరుచుకుంటాడు. కాబట్టి మనము బుద్ధిమంతులముగా, తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువు చేత బోధింపబడినప్పుడు తమ మార్గములను ఏ విధంగా మార్చుకున్నారు, మనమును ఆ విధంగా మార్చుకుంటూ దేవుని మార్గములలో వర్ధిల్లే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, తూర్పు దేశపు జ్ఞానులు మీ యొద్దకు వచ్చి తమ కానుకలు సమర్పించి మిమ్ములను పూజించిన తరువాత స్వప్నమందు వేరొక మార్గమున తమ దేశమునకు వెళ్ళమని బోధింపబడ్డారు. అవును ప్రభువా, నీ యొద్దకు వచ్చే వారికి నీవు మార్గమును బోధించు దేవుడు అయి ఉన్నావు. ఈ దినాన ఎవరు అయితే ఏ మార్గములో వెళ్ళాలో తెలియక, పాలుపోక, ప్రభువా సంకోచించే పరిస్థితుల్లో, కన్ఫ్యూజ్డ్ స్టేట్లో, ప్రభువా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారేమో, వారికి నీ మార్గములు బోధించు ప్రభువా. ఎందుకంటే నీ మార్గములు క్షేమకరమైనవి, ఆశీర్వాదకరమైనవి, ఉన్నతమైనవి, ఘనమైనవి. ప్రభువా, నీ మార్గమును అనుసరించిన దావీదు సింహాసనం ఎక్కితే, నీ మార్గములందు నడిచిన యోసేపు పోషకుడైతే, నీ మార్గములను అనుసరించిన దానియేలు ప్రధానమంత్రి అయితే, అవును ప్రభువా, నీవు గొప్ప మార్గములు మా కొరకు సిద్ధపరిచిన దేవుడవు గనక నీ వైపు చూస్తూ నీవు మాకు సిద్ధపరిచిన ఘనమైన, ఉన్నతమైన, ఆశీర్వాదకరమైన మార్గములలో నడుస్తూ వర్ధిల్లే కృప ఈ వాక్యం వినిచున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. రక్షక, ఈ రోజంతయు నీ కృపా కాపుదల, కనికరము, కటాక్షము మాతో ఉంచి మేలు చేయమని యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికి నా వందనములు. ప్రభు పరిచర్యలు మీ సహోదరుడు దిలీప్ బాబు.